గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో హెట్రోలైటిక్ క్లీవేజ్ ఆఫ్ ఏ కోవలెంట్ బాండ్ గురించి మనం చూసాం. అందులో హెట్రోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడు కార్బోక్యాటయాన్స్ ఎలా ఫార్మ్ అవుతాయి, ఆ కార్బోక్యాటయాన్స్ యొక్క స్టెబిలిటీ ఆర్డర్ అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ప్లస్ దాని స్ట్రక్చర్ అవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో దాని యొక్క లింక్, ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ సేమ్ హెట్రోలైటిక్ క్లీవేజ్లోనే మనకి కార్బేన్ అయాన్స్ అనేసి కూడా ఫామ్ అవుతాయి. కార్బోక్యాటయాన్స్ అనేవి కార్బన్ నుంచి ఎలక్ట్రాన్ పేరు హెట్రో యాటమ్కి వెళ్ళిపోతే అప్పుడు కార్బోక్యాటయాన్స్ ఫామ్ అవుతాయి. కానీ ఇలాంటి రియాక్షన్లో ఇక్కడ మీరు చూస్తే ఇలాంటి రియాక్షన్లో ఏం చేస్తుంది, ఇది ఈ ఎలక్ట్రాన్ పేరు, ఈ బాండ్లో ఎలక్ట్రాన్ పేరు కార్బన్ మీదకి వచ్చేస్తుంది. ఇలా కార్బన్ మీదకి వచ్చేస్తుంది. కార్బన్ మీదకి వచ్చేస్తే ఆ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలాగా ఆ పక్కన ఉన్నటువంటి హెట్రో యాటమ్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇలా కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తే హెట్రోలైటిక్ క్లీవేజ్లో, హెట్రోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటి అదంతా మనం ప్రీవియస్ వీడియోలో చూసాము, నేర్చుకున్నాము. అది చూడండి ఒకసారి. సో ఆ హెట్రోలైటిక్ క్లీవేజ్లో మనకి ఇలా కార్బేన్ అయాన్స్, కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తే వాటిని కార్బేన్ అయాన్స్ అనేసి అంటారు. ఇక్కడ ఇది మిథైల్ గ్రూప్ కాబట్టి, మిథైల్ గ్రూప్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దాన్ని మిథైల్ కార్బేన్ అయాన్ అంటారు అన్నమాట. మిథైల్ అయాన్ అనేసి ఇచ్చాడు, మిథైల్ కార్బేన్ అయాన్ అనేసి అంటారు అన్నమాట. కార్బేన్ అయాన్. ఓకే. సో జనరల్గా ఆ కార్బేన్ అయాన్కి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp3 మనం నిన్న ప్రీవియస్ క్లాస్లో కార్బోక్యాటయాన్స్కి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది అనేసి మనం ఈ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేసాం. sp2 అనమాట. ఇది sp2 హైబ్రిడైజ్డ్ కార్బోక్యాటయాన్, మిథైల్ కార్బోక్యాటయాన్ అనమాట. కానీ జనరల్గా ఇక్కడ ఇది మిథైల్ కార్బేన్ అయాన్ అనమాట. షేప్ ఆఫ్ మిథైల్ కార్బేన్ అయాన్. ఇక్కడ 3 హైడ్రోజన్స్ పిరమిడల్ స్ట్రక్చర్లో ఉన్నాయి. ఇక్కడ 3 హైడ్రోజన్ పిరమిడల్ స్ట్రక్చర్లో ఉన్నాయి అన్నమాట. ట్రయాంగిల్ కిందకి కార్బన్, కిందకి పిరమిడల్ స్ట్రక్చర్, పిరమిడ్ స్ట్రక్చర్లో ఉన్నాయి. పైన ఈ sp3 హైబ్రిడెడ్ కార్బన్ ఆర్బిటాల్లో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెగిటివ్ ఛార్జ్కి సంబంధించిన లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. వాటిని కార్బేన్ అయాన్స్ అనేసి అంటారు. ఇవి కూడా అన్స్టేబుల్ అనమాట. వీటికి కూడా ఒక స్టెబిలిటీ ఆర్డర్ అనేసి ఉంటుంది. ఎగ్జాక్ట్గా స్టెబిలిటీ ఆర్డర్ ఆల్కైల్ కార్బేన్ అయాన్స్లో ఆల్కైల్ కార్బోక్యాటయాన్స్కి రివర్స్లో ఉంటుంది. అంటే మిథైల్ కార్బోక్యాటయాన్ లీస్ట్ స్టేబుల్ అనేసి మనం నిజం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మిథైల్ కార్బేన్ అయానే స్టేబుల్, టెర్షియోబిటల్ కార్బేన్ అనేది అన్స్టేబుల్ అనమాట. సో ఎగ్జాక్ట్గా స్టెబిలిటీ ఆఫ్ కార్బేన్ అయాన్స్ ఎలా ఉంటుంది అంటే, జనరల్గా ఇచ్చాడా చూద్దాం, ఎక్కడ ఇచ్చాడా, ఇవ్వలేదు. స్టెబిలిటీ ఆఫ్ కార్బేన్ అయాన్స్ అంటే సపోజ్ మనకి CH3- ఉంది. ఇక్కడ మనకి CH3- ఉంది. ఇది మిథైల్ కార్బేన్ అయాన్. ఇది చాలా స్టేబుల్ అనమాట కంపేర్ టు ప్రైమరీ కార్బేన్ అయాన్. అంటే నిన్న మనం ప్రైమరీ సెకండరీ ఏంటి అని చూసాము. ఇలా ఇథైల్ కార్బేన్ అయాన్ కన్నా ఈ మిథైల్ కార్బేన్ అయాన్ అనేది చాలా స్టేబుల్ అనమాట. ఈ ఇథైల్ కార్బేన్ అయాన్ కన్నా అంటే ఈ ఇథైల్ కార్బేన్ అయాన్ ఐసోప్రొపైల్ కార్బేన్ అయాన్ కన్నా స్టేబుల్ అనమాట. CH3 ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. దీనికన్నా ఇది స్టేబుల్, ఇథైల్ కార్బేన్ అయాన్. ఇది మిథైల్ కార్బేన్ అయాన్, ఇది ఇథైల్ కార్బేన్ అయాన్, ఇది ఐసోప్రొపైల్ కార్బేన్ అయాన్. ఇది టెర్షియోబిటల్ కార్బేన్ అయాన్ కన్నా అది స్టేబుల్, టెర్షియోబిటల్ కార్బేన్ అయాన్. అంటే టెర్షియోబిటల్ కార్బేన్ అయాన్ ఎలా ఉంటుంది, CH3, ఇక్కడ CH3, ఇక్కడ CH3, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. సో
ఈ టెర్షరీ బ్యూటైల్ కార్బేన్ అయాన్ కన్నా ఈ ఐసోప్రొపైల్ కార్బేన్ అనేది స్టేబుల్. ఈ ఐసోప్రొపైల్ కార్బేన్ అయాన్ కన్నా ఈ ఇథైల్ కార్బేన్ అనేది స్టేబుల్. ఈ ఇథైల్ కార్బేన్ అయాన్ కన్నా ఈ మిథైల్ కార్బేన్ అయాన్ అనేది స్టేబుల్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా మీరు చూస్తే కార్బోక్యాటయాన్స్ యొక్క స్టెబిలిటీ మీరు నిన్న చూస్తే మనం నిన్న చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం? ఇక్కడ మనం నిన్న వీడియో చూడండి. దాంట్లో మనం మిథైల్ కార్బోక్యాటయాన్ కన్నా ఇథైల్ కార్బోక్యాటయాన్ స్టేబుల్, ఇథైల్ కార్బోక్యాటయాన్ కన్నా ఐసోప్రొపైల్ కార్బోక్యాటయాన్ స్టేబుల్, ఐసోప్రొపైల్ కార్బోక్యాటయాన్ కన్నా టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ స్టేబుల్ అనేసి మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ అది కార్బోక్యాటయాన్స్. ఇప్పుడు మనం చెప్పుకునే కార్బేన్ అయాన్స్ నెగిటివ్ ఛార్జ్ అనమాట. అందులో రివర్స్ ఆర్డర్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి హెట్రోలైటిక్ క్లీవేజ్లో బాండ్ కోవలెంట్ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేరు, ఈ ఎలక్ట్రాన్ పేరు కార్బన్ మీదకి వచ్చేస్తే అది కార్బేన్ అయాన్స్ అనేది జనరేట్ చేస్తుంది. దానికి పిరమిడల్ స్ట్రేప్ ఉంటుంది. జనరల్గా ఆల్కైల్ కార్బేన్ అయాన్స్కి పిరమిడల్ స్ట్రేప్ ఉంటుంది. అదే రింగ్లో ఉన్నటువంటి, ఒకవేళ రింగ్లో ఉన్నటువంటి ఇలా రింగ్ ఉంది, లేకపోతే ఇలా రింగ్ ఉంది, దానికి కార్బేన్ అయాన్ ఉంది. ఇలాంటి కార్బేన్ అయాన్స్కి జనరల్గా sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఇలా sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. కానీ ఇలా ఓపెన్ చైన్ ఆల్కైల్ గ్రూప్స్లో అయితే sp3 హైబ్రిడైజేషన్ అనేసి ఉంటుందన్నమాట. ఓకే. సో కాంజుగేషన్లో ఉన్నట్టు కార్బేన్ అయాన్స్కి బండి గుర్తు ఏం పట్టుకోవాలంటే కాంజుగేషన్లో ఉన్న కార్బేన్ అయాన్స్కి sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. కాంజుగేషన్ లేని కార్బేన్ అయాన్స్కి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. సో ఇది స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బన్ అయాన్. మిథైల్ కార్బన్ అయాన్ అనేది స్టేబుల్, దానికన్నా ఇథైల్ కార్బన్ అయాన్ అన్స్టేబుల్, దానికన్నా ఐసోప్రొపైల్ కార్బన్ అయాన్ అన్స్టేబుల్, దానికన్నా చివరిగా టెర్షరీ బ్యూటైల్ కార్బన్ అయాన్స్ అని ఇంకా అన్స్టేబుల్ అన్నమాట. ఎందుకు అన్స్టేబుల్ అంటే ఇక్కడ మిథైల్ గ్రూప్స్ అనేవి ప్లస్ ఐ ఎఫెక్ట్ ఇస్తాయని చెప్పుకున్నాం. పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీని ఈ కార్బన్ దగ్గరికి పంపిస్తాయి. ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది. ఈ మిథైల్ గ్రూప్స్ ఇంకా ఎలక్ట్రాన్ డెన్సిటీ పంపిస్తున్నాయి, కాబట్టి ఇంకా అన్స్టేబుల్ అయిపోతుంది. కాబట్టి ఇందులో 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ ప్లస్ ఐ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంకా 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దీనికన్నా ఇది తక్కువ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇస్తుంది, ప్లస్ ఐ ఎఫెక్ట్. అందువల్ల ఇది స్టేబుల్. అంటే కార్బేన్ అయాన్స్కి అయితే తక్కువ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేది స్టేబుల్, కార్బోక్యాటయాన్స్కి అయితే ఎక్కువ పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేది స్టేబుల్ అనమాట. అలా. సో అది కార్బేన్ అయాన్స్ గురించి. ఓకే, ఇది డిలీట్ చేసేద్దాం. కార్బేన్ అయాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, కార్బోక్యాటయాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. కార్బోక్యాటయాన్స్కి ప్లానర్ స్ట్రక్చర్ ఉంటుంది, కార్బేన్ అయాన్స్కి పిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. సో కార్బోక్యాటయాన్స్లో మిథైల్ కార్బోక్యాటయాన్ అనేది అన్స్టేబుల్, కార్బేన్ అయాన్స్లో మిథైల్ కార్బేన్ అనేది స్టేబుల్. ఓకే. ఇప్పుడు మనం హెట్రోలైటిక్ క్లీవేజ్ గురించి చూసాం, కార్బోక్యాటయాన్స్ గురించి, కార్బేన్ అయాన్స్ గురించి చూసాం. ఇప్పుడు మనం హోమోలైటిక్ క్లీవేజ్లు చూద్దాం. హోమోలైటిక్ క్లీవేజ్ అన్నమాట ఇక్కడ. సో హోమోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ కార్బన్ బాండ్ ఉంటే ఇది ఇటు ఈ విధంగా ఈ బాండ్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాను దీని ఎలక్ట్రాన్ దీనిపైకి, దీని ఎలక్ట్రాన్ దీనిపైకి వెళ్ళిపోతే దాన్ని హోమోలైటిక్ క్లీవేజ్ అంటారు. అంటే ఈక్వల్గా క్లీవ్ అవుతుంది. కానీ హెట్రోలైటిక్ క్లీవేజ్ అంటే ఏంటి? ఈ హెట్రోలైటిక్ క్లీవేజ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ కార్బన్ అంటే ఇది మొత్తం దీనిపైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. కానీ ఇక్కడైతే హోమోలైటిక్ క్లీవేజ్లో అయితే ఈ బాండు ఇది దాని మీదకి వెళ్తుంది, ఇది దాని మీదకి వెళ్తుంది. దీన్ని ఫిష్ హుక్ ఉంటుంది కదా, హాఫ్ హెడెడ్ ఫిష్ హుక్, ఆ యారోతో దీన్ని చూసిస్తాం అన్నమాట. అంటే ఆ యారోతో మనం డినోట్ చేస్తాం అన్నమాట. ఓకే. దీన్ని హోమోలైటిక్ క్లీవేజ్ అనేసి అంటారు. హోమోలైటిక్ క్లీవేజ్లో మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ RX బాండ్ ఉన్నప్పుడు ఆర్ మీదకి తన ఎలక్ట్రాన్ని తీసేసుకుంటుంది, దానికి
ఆల్కైల్ ఫ్రీ రాడికల్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ అనేది తన ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి ఎక్స్ రాడికల్ వస్తుంది. ఇక్కడ ఆల్కైల్ ఫ్రీ రాడికల్ అనేసి వస్తుంది అన్నమాట. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 7 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల అది అన్స్టేబుల్ అనమాట. జనరల్గా స్పీషీస్కి 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అవుటర్ మోస్ట్ షెల్లో అది స్టేబుల్ అనమాట. జనరల్గా చార్జ్డ్ స్పీషీస్ కానీ ఫ్రీ రాడికల్స్ కానీ అన్స్టేబుల్. సో ఇక్కడ స్టెబిలిటీ ఆర్డర్ చూస్తే, స్టెబిలిటీ ఆర్డర్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఇది మిథైల్ ఫ్రీ రాడికల్, ఇది ఇథైల్ ఫ్రీ రాడికల్, ఇది ఐసోప్రొపైల్ ఫ్రీ రాడికల్, ఇది టెర్షరీ బ్యూటైల్ ఫ్రీ రాడికల్. సో ఈ స్టెబిలిటీ ఆర్డర్ అనేది కార్బోక్యాటయాన్స్ లాగానే ఉంటుంది. ఎలాగైతే కార్బోక్యాటయాన్స్లో అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కార్బోక్యాటయాన్స్లో టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ అనేది మోర్ స్టేబుల్, ఇక్కడ కూడా టెర్షరీ బ్యూటైల్ ఫ్రీ రాడికల్ అనేది మోర్ స్టేబుల్. ఎందుకంటే ప్లస్ ఈ ఎఫెక్ట్ అనేది ఎలక్ట్రాన్ డెన్సిటీని కార్బన్ వైపుకి తోస్తుంది. అప్పుడు ఆ కార్బన్ ఫ్రీ రాడికల్ ఉన్నటువంటి కార్బన్ స్టెబిలైజ్ అవుతుంది అనమాట. మనం నిన్న చెప్పుకున్నట్టు కార్బోక్యాటయాన్స్లో చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా ఫ్రీ రాడికల్స్లో కార్బోక్యాటయాన్స్ యొక్క స్టెబిలిటీ ఆర్డర్ని ఫాలో చేస్తాయి. అంటే మిథైల్ కార్బోక్యాటయాన్ అనేది లీస్ట్ స్టేబుల్, తర్వాత ఇథైల్ కార్బోక్యాటయాన్ని ప్రైమరీ కార్బోక్యాటయాన్ అనేసి కూడా అంటారు, లేకపోతే ఫస్ట్ డిగ్రీ కార్బోక్యాటయాన్స్ అనేసి కూడా అంటారు. ఓకే, తర్వాత ఐసోప్రొపైల్ కార్బోక్యాటయాన్ అంటే సిహెచ్ మీద 2 మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. తర్వాత టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ అనేసి మనం దాని యొక్క స్టెబిలిటీ చాలా ఎక్కువ అనమాట. ఇది చాలా ఎక్కువ. టెర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ ఆల్కైల్ కార్బోక్యాటయాన్స్లో హైలీ స్టేబుల్ అనమాట. తర్వాత ఐసోప్రొపైల్ కార్బోక్యాటయాన్, తర్వాత ఇథైల్ కార్బోక్యాటయాన్, తర్వాత మిథైల్ కార్బోక్యాటయాన్. ఇది స్టెబిలిటీ ఆర్డర్ అనమాట. జనరల్గా ఆల్కైల్ ఫ్రీ రాడికల్స్లో స్ట్రక్చర్ ప్లానార్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది మోస్ట్లీ కార్బోక్యాటయాన్స్ లాగానే ఉంటుంది, కార్బన్ అయాన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగైతే కార్బోక్యాటయాన్స్లో స్టెబిలిటీ ఆర్డర్ ఉంటుందో ఫ్రీ రాడికల్స్లో కూడా స్టెబిలిటీ ఆర్డర్ అదే ఉంటుంది. ఎలాగైతే కార్బోక్యాటయాన్స్లో ప్లానార్ స్ట్రక్చర్ ఉంటుందో, ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్ ఉంటుందో ఫ్రీ రాడికల్స్లో కూడా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎలాగైతే కార్బోక్యాటయాన్స్లో బాండ్ యాంగిల్ 120 degrees ఉంటుందో ఫ్రీ రాడికల్స్లో కూడా అదే బాండ్ యాంగిల్ ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రీ రాడికల్స్ అనేవి కూడా రియాక్షన్లో ఇంటర్మీడియట్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. సో జనరల్గా ఒక కోవలెంట్ బాండ్ బ్రేక్ అయ్యింది అంటే అది 2 టైప్స్లో బ్రేక్ అవుతుంది. ఒకటి హెట్రోలైటిక్ క్లీవేజ్, రెండోది హోమోలైటిక్ క్లీవేజ్. హెట్రోలైటిక్ క్లీవేజ్లో మనకి కార్బోక్యాటయాన్స్ కానీ కార్బన్ అయాన్స్ కానీ జనరేట్ అవుతాయి. కార్బోక్యాటయాన్స్ జనరేట్ అయితే వాటి స్టెబిలిటీ ఆర్డర్ మనం చూసాం. కార్బన్ అయాన్స్ జనరేట్ అయితే హెట్రోలైటిక్ క్లీవేజ్లో వాటి స్టెబిలిటీ ఆర్డర్ మనం చూసాం ఇక్కడ. సో ఇక్కడ మిథైల్ కార్బోక్యాటయాన్, ఇథైల్ కార్బోక్యాటయాన్ అదంతా మనం చూసాం ప్రీవియస్. సో ఇక్కడ ఫ్రీ రాడికల్స్లో టెర్షరీ బ్యూటైల్ ఫ్రీ రాడికల్ అనేది చాలా స్టేబుల్ అనేసి, దాని తర్వాత ఐసోప్రొపైల్ ఫ్రీ రాడికల్, దాని తర్వాత ఇథైల్ ఫ్రీ రాడికల్, దాని తర్వాత లీస్ట్లో మిథైల్ ఫ్రీ రాడికల్ అనేది స్టేబుల్ అనమాట. సో ఈ విధంగా మనం హెట్రోలైటిక్ క్లీవేజ్, హోమోలైటిక్ క్లీవేజ్ గురించి మనం తెలుసుకుందాం అంత. సో దీని తర్వాత మనకి సబ్స్ట్రేట్ అంటే ఏంటి, రియేజెంట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇది డిలీట్ చేసేద్దాం. ఇది సబ్స్ట్రేట్ అంటే ఏంటి, రియేజెంట్. సబ్స్ట్రేట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ మెటీరియల్, అంటే దేన్నైతే మనం రియాక్షన్ చేయిస్తున్నామో అదనమాట సబ్స్ట్రేట్ అంటే. స్టార్టింగ్ మెటీరియల్ అంటారు. ఇక్కడ ఈ ఆల్కీన్ని సబ్స్ట్రేట్ అంటారు, ఈ బ్రోమిన్ని రియేజెంట్ అంటారు. ఈ యారో ఉంటుంది అన్నమాట, ఈ యారో ఇలా ఉంటుంది. సో ఈ సబ్స్ట్రేట్ అనేది ఈ బ్రోమిన్తో రియాక్షన్ చెంది అది 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అవుతుంది. ఆ 1,2 డైబ్రోమో ఈథేన్ని ప్రోడక్ట్ అంటారు, ప్రోడక్ట్ అనేసి అంటారు. సో అది ఒక రియాక్షన్ అనమాట. ఇక్కడ ఈ బెంజీన్ రియాక్షన్, మిథైల్ క్లోరైడ్తో బెంజీన్ రియాక్ట్ అవుతుంది. ఈ బెంజీన్ని సబ్స్ట్రేట్ అంటారు. అంటే యారోకి ఎడమవైపు ఉన్నది ఒకటి సబ్స్ట్రేట్, ఒకటి రియేజెంట్. యారోకి కుడివైపు ఉన్నది ప్రోడక్ట్ అనమాట.
అది ఒక ప్రోడక్ట్ కావచ్చు, మెయిన్ ప్రోడక్ట్, లేకపోతే సబ్ ప్రోడక్ట్ అంటే బై ప్రోడక్ట్, మనకి అవసరం లేని ప్రోడక్ట్ కూడా ఉండొచ్చు అన్నమాట. అంటే మనకి యారోకి కుడివైపున ఒకటి అవసరం ఉన్న ప్రోడక్టే ఫామ్ అవ్వచ్చు, లేకపోతే అవసరం ఉన్న ప్రోడక్ట్తో పాటు అవసరం లేని ప్రోడక్ట్ కూడా ఫామ్ అవ్వచ్చు. రిక్వైర్డ్ ప్రోడక్ట్ అంటారు, బై ప్రోడక్ట్ అంటారు, అదనమాట. సో ఇలా 2 రియాక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఒక ఆల్కీను బ్రోమిన్ రియేజెంట్, అంటే బ్రోమిన్ని రియేజెంట్ అంటారు, ఆల్కీన్ని సబ్స్ట్రేట్ అంటారు అనమాట. స్టార్టింగ్ మెటీరియల్ అనేసి కూడా అంటారు. సబ్స్ట్రేట్ కానీ స్టార్టింగ్ మెటీరియల్ కానీ రెండు ఒకటే. రియేజెంట్ అంటే రియాక్ట్ అయ్యేదన్నమాట. ఆ సబ్స్ట్రేట్తో ఇది రియాక్ట్ అయ్యేదన్నమాట. దానివల్ల దాన్ని రియేజెంట్ అంటారు. యారో తర్వాత ఉన్నది ప్రోడక్ట్ అనమాట. అంటే మనకు కావాల్సింది, అంటే మనం ఈ రెండింటిని కలిపి దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ రెండింటిని కలిపి బెంజిన్ని మిథైల్ క్లోరైడ్ని కలిపి ఇక్కడ టోలిన్ని ప్రిపేర్ చేస్తున్నాం. టోలిన్ అనేది మనకి ఇక్కడ ప్రోడక్ట్ అనమాట. అంటే మిథైల్ బెంజిన్ లేకపోతే ఇది టోలిన్ అనమాట. మిథైల్ బెంజిన్ కానీ టోలిన్ కానీ రెండు ఒకటే. సో అది సబ్స్ట్రేట్ అండ్ రియేజెంట్ అనమాట. ఓకే, అది మనకి రియాక్షన్ మెకానిజంలో ఒక పార్ట్ అనమాట. సో రియాక్షన్ మెకానిజంలో బాండ్ క్లీవేజ్ ఎలా జరుగుతుంది, ప్లస్ సబ్స్ట్రేట్ అంటే ఏంటి, రియేజెంట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. రేపు మనం ఇంకో క్లాస్లో న్యూక్లియోఫైల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటి అయంతా మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పటివరకు